ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మన జీవితంలో ఏదో కోల్పోతున్నామని తెలిసి అది ఏమిటో తెలుసుకోవడానికి వెతికి విసిగిపోతుంటాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13లో దేవుడు మాట్లాడుతున్న, నీళ్లు నిలువని తోటలను తొలిపించుకున్న జనుల వలె అయిపోతున్నాము. మనం ముందుగా ఒకటి చేసి తర్వాత మరొకటి చేస్తాము, కానీ మనకు కొదువుగా ఉన్నదాని కొరకు మనకున్న దాహం మాత్రం తీరదు. మన మనోభావాలు అసంపూర్ణముగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆయనను పై వచనాన్ని బట్టి చూసినట్లయితే మనము క్రీస్తునందు పరిపూర్ణులమే. పరిపూర్ణులై ఉండడం అంటే సమృద్ధిగా, పుష్కలంగా, ధీమాగా ఉండడం అన్నమాట. క్రీస్తు లేని జనులు ఎప్పుడు దేనికోసమో ఎదురు చూస్తూ వెతుక్కుంటూ ఉంటారు. మనమందరము తృప్తి చెందాలని అనుకుంటాము. మనందరికీ సంతృప్తి కావాలి. మనం ఏమైనప్పటికీ మనము ప్రేమింపబడుతున్నామని, అంగీకరింపబడుతున్నామని తెలుసుకోవాలి. ప్రజలు మనలను అంగీకరించి ఒప్పుకుంటే మనము సంపూర్ణం అవుతామని మనం అనుకోవచ్చు. అయితే బైబిల్ ఏం బోధిస్తుందంటే, దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన దానిని ఒక మనుషుడు ఇస్తాడని నమ్ముకుంటే మనం శాపంలో జీవిస్తున్నామని అర్థము. కానీ మనము దేవుణ్ణి విశ్వసించి ఆయన నమ్ముకొని ఆయనపై ఆధారపడితే మనము దీవింపబడతాము. కేవలము దేవునితో నింపబడినప్పుడు మాత్రమే మనము కోరుకునే శాంతి, సంతోషము, సంతృప్తులను పొందుకోగలుగుతాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.